అభిమానంతో ట్రిపుల్ ఆర్ అంటాం. అండ్ నిజంగా ఇప్పుడు మొత్తం ఆ ధర్మద్రోహులందరికీ మీరు ట్రిపుల్ ఆర్ సినిమా చూపించేస్తున్నారు. రణం, రుధిరం, రౌద్రం అన్నీ కలిపి చూపించేస్తున్నారు. మీకు మాత్రమే పర్మిషన్లు వద్దా, మాకు కావాలా అని అడుగుతున్నారు. మరి మీ డబ్బులు మాత్రమే ప్రభుత్వాలు తీసుకోవాలా, మా చర్చకు వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవాలని అడుగుతారు? టాక్స్ పేయర్ మనీని భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచన ఉందా? అంటే దీనివల్ల నాకు ఓటు బ్యాంక్ పోవచ్చా, లేకపోతే ఓటు బ్యాంక్ యాడ్ అవ్వచ్చా, లేకపోతే నా మీద ఏమైనా ఇమేజ్ పడిపోవచ్చా హిందుత్వం? మీరు కదిపిన ఒక్క ఆకివీడు దెబ్బకి తెలుగు 2 రాష్ట్రాల్లో ఉండే పాములన్నీ కూడా పుట్టల నుంచి బయటకు వచ్చేసినాయి. ఈ మత ప్రచార పాములన్నీ కూడా. అవును, కొన్ని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా సార్, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇప్పుడు ఇదంతా పంచాయతీ వద్దు, నీకు రామాలయం కావాలా, పార్టీ కార్యాలయం కావాలా తెలుసుకో అంటే ఏం చెప్తారు? సబ్మిట్ యువర్ రెసిగ్నేషన్. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ఆకివీడు అంటే ఏం గుర్తొచ్చేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం 2 గుర్తొస్తున్నాయి. ఒకటి శ్రీరాముడు, 2 రఘురాముడు. ఎందుకంటే 4 ఏళ్ళు నియోజకవర్గానికి ఎవరినైతే దూరంగా పెట్టారో, ఒక్కసారి ఆయన నియోజకవర్గంలో కాలు పెడితే ఎలా ఉంటుందో, అధర్మ పరులు ఎవరైతే ఉంటారో, ధర్మద్రోహులు ఎవరైతే ఉంటారో, అంటే ప్రస్తుతం ఆకివీడులో ఉన్న ధర్మద్రోహులకి రాకి పడేస్తున్న మన రఘురామకృష్ణరాజు గారు, వారితో ఈరోజు మనం ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకుందాం. ఎన్నో విశేషాలు కూడా తెలుసుకుందాం. జై శ్రీరామ్ సార్. నమస్తే లలిత్. సార్, ఏంటి సార్ ఈ పరిస్థితి? ఆ రోజున అయోధ్యలో రామ మందిరం గురించి ఒక మతానికి సంబంధించిన వాళ్ళతో 500 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చింది. అది సాధించుకున్నాము అన్న ఆనందం తీరేలోపే ఆకివీడులో 100 సంవత్సరాల చరిత్ర గల రామాలయాన్ని పునర్నిర్మించుకోవటానికి ఇప్పుడు క్రైస్తవులతో మరో పోరాటం. ఇది అసలు మీరు అనుకునే దిగారా, అనుకోకుండా దిగారా? ఇది అనుకోకుండానే, అనుకుని దిగడానికి లేదు. ఎందుకంటే సాక్షి పేపర్లో నేను చెప్తే రాయరు కదా, సంబంధం లేని పేపరు. అవును. సాక్షి పేపర్లో మరి వారి మతం ఏదైనప్పటికీ మరి రాముడి గురించి, రామానికి దిక్కెవరని చెప్పి వాళ్ళు అంత బాధపడతాం చూసి, అరే సాక్షివాడే రాముడి గురించి ఎంత బాధపడితే రాముడి పేరెట్టుకుని నేను ఎంత బాధపడాలి అని నేను ఇమ్మీడియట్గా ముందు క్లీన్ చేయండి, తర్వాత క్లీన్ చేసిన తర్వాత నేను వస్తానని చెప్పి క్లీనింగ్కి మనుషులు పంపితే వారిని కొట్టడానికి వచ్చారు. మీరు వెళ్ళిపోండి అర్జెంటుగా అని చెప్తే అది విపరీతంగా తోచి నేను వెళ్ళటం, నాకు కూడా అదే ట్రీట్మెంట్ అవును ఎదురవటం, ఆ తర్వాత మళ్ళీ వెళ్ళటం, ఈసారి మారణాయుధాలతో దాడికి పూనుకోవటం, ఇది మరి వేరే తలలు వేస్తుంది. కాబట్టి డెఫినెట్గా ఖచ్చితంగా అక్కడ రామ మందిరం తిరిగి పునర్నిర్మించాలి. అది చక్కటి శిల్పకళతో ఉండాలి. సైట్ చిన్న సైట్ అయినప్పటికీ కూడా కొంచెం చక్కగా ఉండేలాగా అదే ప్రాంతంలో నిర్మించాలి. జనరల్గా మేము అభిమానంతో ట్రిపుల్ ఆర్ అంటాం. అండ్ నిజంగా ఇప్పుడు మొత్తం ఆ ధర్మద్రోహులందరికీ మీరు ట్రిపుల్ ఆర్ సినిమా చూపించేస్తున్నారు. రణం, రుధిరం, రౌద్రం అన్నీ కలిపి చూపించేస్తున్నారు. ఎందుకంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వచ్చేసి, ఇప్పుడు కూడా నిన్న ఎవడో కమెడియన్ గారు ఏదో లీగల్ ప్రొసీజర్ ఏదో పెట్టాడంటే కదా, అనుమతులు కావాలని. ఈ రోజున హిందూ ఆలయానికి సంబంధించిన హిందూ ఆలయానికి సంబంధించిన డబ్బుల్ని హిందువుల దగ్గర ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వాలు లాక్కుంటాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం మళ్ళీ ఏమంటే మేము గుడి కట్టుకోవాలంటే వాళ్ళ అనుమతులు తీసుకోవాలంటే, ఇప్పుడు అదే మరి ఎంత అనుమతులు తీసుకోవాలని రూల్స్ మాట్లాడుతున్న పెద్ద మనిషి ఎవడైతే ఉన్నాడో, మీరు చెప్పే ఆ సోకాల్డ్ అరకోటిగాడో నీలకోటిగాడో ఎవడో ఒకడు, వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లేదా? గుడితో పోటీ పడి మీకు మాత్రమే పర్మిషన్లు వద్దా, మాకు కావాలా అని అడుగుతున్నారు. మరి మీ డబ్బులు మాత్రమే ప్రభుత్వాలు తీసుకోవాలా, మా చర్చకు వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వాలు ఎందుకు తీసుకోవాలని అడుగుతారా? అదే అడగట్లా. అదే కాక అసలు ప్రభుత్వం టాక్స్ పేయర్ మనీని మత ప్రచారానికి వాడటం నేరం. కరెక్ట్. కంచే చేను వేస్తా అన్నట్టుగా మరి కొన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అలాగా మత ప్రచారానికి
గతంలో మీరు ఏ పార్టీలో అయితే ఉన్నారో వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా ప్రారంభించారు పాస్టర్లకి జీతాలు ఇవ్వటం, చర్చిలకు డబ్బులు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా. మరి వీళ్ళు ఎప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం అని ఒక్కడు కూడా మాట్లాడలేదు ఏంటండి? అప్పుడే నేను మాట్లాడింది. మతాల మధ్య చిచ్చు పెడుతున్నాడని తీసుకెళ్ళి బాధేశారు నన్ను. కరెక్ట్ సార్. కానీ అప్పుడే అప్పుడే పట్టుకుని కూడా మీరు అంటే నిలబట్టమే మామూలు విషయం కాదు. అని అంత కష్టాలు తట్టుకుని నిలబడి మళ్ళీ ఈరోజు ఒక పొజిషన్కి వచ్చి ఈ రోజున మళ్ళీ ఇంత ఒత్తిడిలోకి ఎందుకు వెళ్తున్నారు? జనరల్గా రాజకీయ నాయకులు అంటే పదవి వచ్చిన 5 ఏళ్ళు కూడా మా పదవి కాపాడుకోవటం ఎట్లా అని ఉంటారు. కానీ మీరు హిందువుల గురించి, హిందూ ఆత్మగౌరవం గురించి, రాముడి గురించి ఇంత తపన పడుతున్నారు. అంటే మాకైతే లిటరల్గా కళ్ళమ్మట నీళ్లు, అంటే బాధతో ఒక రకంగా వస్తున్నాయి, ఆనంద బాష్పాలు ఒక రకంగా వస్తున్నాయి మీలాంటి నాయకుడిని చూస్తున్నందుకు. కానీ మీలాంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక బాధ కూడా కలుగుతుంది. కేవలం అదే ఆలోచనతో నేను ఇది ఇంత సీరియస్గా టేకప్ చేయటం. నిన్న నాకు సడన్గా 12 గంటలకి లంచ్ మోషన్ అని తెలిసింది. శ్రావణ్ మార్నింగ్ తను అడిగితే 2 o'clock 2:15కి టేకప్ చేద్దాం అన్నారని తెలిసిన వెంటనే హుట్టిన నేను కోర్టుకు వెళ్ళిపోయా. ఎందుకంటే ఏం మిస్రిప్రజెంట్ చేసి అప్పటికప్పుడు లంచ్ మోషన్ కదా, ఎక్స్పార్టీ ఆర్డర్ ఇవ్వచ్చు, ముందు స్టే అంటారు కోర్టుకు వెళ్తే సాధారణం. ఎందుకంటే అవతల పార్టీకి ఏమో కాగితాలు ఉండవు. అవును. సో లాయర్కి ఏమో కాగితాలు అందాలి, మున్సిపాలిటీ రెవెన్యూ ఇక్కడి నుంచి వాళ్ళకి కాగితాలు వెళ్ళాలి. ఇదొక టెక్నిక్ అయిపోయింది. ఎక్స్పార్టీ ముందు ఒక స్టే కొట్టేయటం, తర్వాత ఆ కేసు రాకుండా చూసుకోవటం, ఇదో టెక్నిక్ అయిపోయింది. సో అదే టెక్నిక్ ఫాలో అవుదామని చూశారు. పొద్దున్నే మెన్షన్ చేయడం ఇచ్చారు 2:15కి. 10:15కి మెన్షన్ చేస్తే 2:15కి ఆకవి నుంచి మున్సిపల్ కమిషనర్లు వాళ్ళు అప్పటికప్పుడు ఆ కాగితాలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి వీళ్ళు దానికి కౌంటర్ వేయటం సాధ్యం అవ్వదు. సో ఏదో రకంగా స్టే అయితే వచ్చేస్తుందని చెప్పి ఒక వక్ర బుద్ధితో వాళ్ళు చేసుకున్నారు. నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను మేఘాల మీద అక్కడ ఉన్నవాడిని మేఘాల మీద నేను వచ్చేసి నేనే పర్సనల్గా ఆ కాగితాలన్నీ తీసుకుని, అది రామాలయం ఎప్పటి నుంచో ఉంది అన్న కరెంటు బిల్లులు, రెవెన్యూ ఫసలీలు, ఆర్ఎస్ఆర్లు, మొత్తం అంత రెవెన్యూ డాక్యుమెంట్లు నేను ఆల్రెడీ అది రెవెన్యూ వాళ్ళ దగ్గర ఇది రామాలయం అని చెప్పి సర్టిఫికేట్ కూడా తీసుకున్నా. ఇవన్నీ తీసుకుని ఇచ్చి లెట్ దేర్ నాట్ బి ఎనీ స్టే, మేమే అండర్టేకింగ్ ఇస్తాం. జడా శ్రావణ్ కుమార్ మా తరపున ఆర్గ్యూ చేస్తున్నట్టుగానే ఉంది. అతను చేసిన ఆర్గ్యుమెంట్ కూడా ఫలానా జీవోని ఫాలో అవ్వాలి, వాళ్ళు ఫాలో అవ్వకుండా ఏదో చేసేస్తున్నారు కాబట్టి స్టే ఇవ్వాలంటున్నాడు. ఫాలో అవ్వకుండా ఆ పర్మిషన్ రాకుండా ప్రభుత్వం నుంచి సబ్సిక్వెంట్ అంటే మున్సిపాలిటీ నుంచి సబ్సిక్వెంట్గా కలెక్టర్ దగ్గర నుంచి, దో ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ థింగ్, దో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ద అప్రూవల్, we will give an undertaking that there shall not be any work at the site till the order from the district collector to newly build in the premises of an existing temple. We will not start any work అని చెప్పి అండర్టేకింగ్ ఇస్తూ ఉంటే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఆ అండర్టేకింగ్ ఫైల్ చేయమని చెప్పారు. అతను ముర్రో అని మొత్తుకున్నాడు, నాకు స్టే కావాలని. ఇందులో స్టే ఇవ్వడానికి ఏముంది అని చెప్పి స్టే నిరాకరిస్తే, ఎంత పనికి మాలిన వాళ్ళు అంటే అవతల వాళ్ళు, రఘురామరాజుకి చొక్కెదరు కోర్టు స్టే ఇచ్చింది. అదే వింటున్నాం సార్ నుంచి. అవును. సో నేను ఇందాక మీడియాలో పెట్టా, ఆర్డర్ వచ్చింది, నీకు కూడా చూపిస్తాను ఆర్డర్. సో దేర్ ఇస్ నో స్టే. సో వీ కెన్, నాకు పర్మిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు, ఆల్రెడీ మొన్నే అప్లై చేసాం, నాకు పర్మిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తాం. బట్ 0 date ఈజ్ ఆల్రెడీ ఆన్. నేను సైట్లో ఏమి చేయను. అవును సార్. బట్ నాకు నమ్మకం ఉంది, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రామా టెంపుల్లో టు రీబిల్డే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండే అవకాశం ఏమాత్రం లేదు. సో స్టోన్ ప్రొక్యూర్మెంటు, అక్కడ మైన్ దగ్గర స్టోన్ కటింగ్ యాజ్ పర్ ద డ్రాయింగ్, బేసిక్ స్టోన్ కటింగ్, ఫినిషింగ్ అంతా గన్నవరంలో ఒక ప్రాంతం ఓకే
ఒక గుడి నిర్మాణం జరుగుతుంది. అక్కడే ఈ రాయిని కూడా చేర్చి కంప్లీట్ చేయడం అవుతుంది. సో ఆ తర్వాత 3 నెలల్లో ఇదంతా రెడీ చేసి వీ విల్ స్టార్ట్ ద ఎరెక్షన్. ఓకే, గ్రేట్. ఏదన్నా 7 నెలల్లో పూర్తి చేసే విధంగా కార్యాచరణ అనుకుంటున్నాం. ధనానికి ఎటువంటి లోటు మీ లేదు. సంకల్పానికి ఆ శక్తి ఉంది కాబట్టి ధనానికి ఎటువంటి లోటు లేదు. ఆల్రెడీ ₹1 కోటి బ్యాంకులో ఉంది. మొన్ననే 9,99,999 రూపాయలు స్టోన్కి అడ్వాన్స్ ఇవ్వటం జరిగింది. సైమల్టేనియస్గా వేరే ఒక వ్యక్తితో ఈ ధ్వజస్తంభం గురించి మాట్లాడితే అతను ఈ ధ్వజస్తంభాన్ని నేను డబ్బులు తీసుకోను, నేనే మీకు ఉచితంగా ఇస్తానని చెప్పి తనే ఆయన ముందుకొచ్చాడు. గ్రేట్ సార్. కానీ ఈ నీలికుమార్లు గాలికుమార్లు వీళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే వీళ్ళ కోపం మీ మీద అన్నట్లుగా అనిపిస్తుంది సార్. కానీ వీళ్ళ కోపం అంతా కూడా హిందుత్వం మీద, రాముడి మీద అన్న విషయం ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకంటే అదే ఈ రోజున గుడికి అనుమతి కావాలి అని కోర్టుకి వెళ్ళారు సార్. అనుమతి ఉన్న చర్చస్ ఎన్ని ఉన్నాయని అడిగితే మాత్రం గతంలో ఒక సర్క్యులర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి మినిస్ట్రీ నుంచి. ఇస్తే వెంటనే ఆ సర్క్యులర్ని ఉపసంహరించుకుంటారా లేదా అంటూ గందరగోళం పడిపోయారు. అంటే మీకు అనుమతి లేని వాటి గురించి మేము మాట్లాడకూడదు, మేము మా సొంత మేము కొరత కొట్టించుకోవాలి, తిడితే తిట్టించుకోవాలి అనేదే వారి యాటిట్యూడ్. అంతే సార్, అట్లాగే ఉంటుంది. సో ఈ పరిస్థితి హిందువులు అర్థం అలాగే చేసుకుంటే ఒక కలవరి టెంపుల్ అంటే తాడేపల్లిగూడెంలో నంబూరులో సార్, నంబూరులో ఒకటి. ఇప్పుడు కొత్తగా మన తాడేపల్లిగూడెం దగ్గర కుంచెనపల్లి అనే గ్రామం జస్ట్ ఊరికి ముందు, ఆ గ్రామం దగ్గర భారీ కట్టడం, ఓకే, ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కడతాం, అక్కడ ఒక మీటింగ్ హాల్ కూడా కడుతున్నామని, అపార్ట్మెంట్స్కి ఒక పర్మిషను, మీటింగ్ హాల్కి ఒక పర్మిషన్ అని పెట్టారు. ఆ మీటింగ్ హాల్ పర్మిషన్ తీసుకుని దాన్ని చర్చిగా మార్చేశారు. చర్చికి అనుమతే లేదు. అంతే కదా సార్. ఈవెన్ అర్బన్ డెవలప్మెంట్లో కూడా మీటింగ్ హాల్ అనే ఉంది, కానీ అక్కడ కూడా చర్చి కానీ పెట్టిన తర్వాత ఒకవేళ చర్చే అని వాళ్ళు పెట్టి ఆ చర్చికి వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా కలెక్టర్ అప్రూవల్ ఉండేదాకా వాళ్ళు చర్చ్ ఆపరేషన్ చేయడానికి లేదు. వాళ్ళు 5 నెలల నుంచి బీభత్సంగా నడిపేస్తున్నారు. కానీ చూసే దానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అదే ఇదే మోడల్ ఇందాక చెప్పినట్టు ముందు ఎక్స్పార్టీ అటక్కని స్టే తెచ్చుకుంటారు, ఆ తర్వాత అది రాకుండా మేనేజ్ చేసుకుంటారు. అదే సార్, ఇప్పుడు చూసే హిందువులకి ఎట్లా ఉంటుందంటే రఘురామ కృష్ణరాజు గారికి అంటే బోల్డ్ ఆస్తుంది, పదవి ఉంది, అధికారం ఉంది అని చూస్తారు. కానీ వీటన్నిటిని మించిన పెద్ద మాఫియా ఈ కన్వర్షన్ మాఫియా. వాళ్ళు ఎంత పెద్ద మాఫియా అంటే ఈ కల్వరి చర్చ్ విషయం చూసుకుందాం. నంబూరులో ఉన్న చర్చిని కోల్చమని ఏపీ హైకోర్టు ఆర్డర్ ఉంది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్ ఉంది, సిఆర్డీఏ ఆర్డర్ ఉంది. కానీ ఈ రోజు కూడా దాన్ని టచ్ చేయట్లేదు ఎవరు. కానీ మన గుడికి మీరు మన హిందువుల డబ్బులతోటి ఫౌండేషన్ వేస్తామంటే మనం ప్రభుత్వ నిధులు కూడా అట్లా దానికి ఇంతమంది అడ్డం పడిపోతూ ఉన్నారు. కానీ హిందువులు అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మీ పోరాటాన్ని అర్థం చేసుకోవాలి, అలాగే వాళ్ళు ఏం చేయాలి. ఎందుకంటే అన్ని చోట్లకి మీరు వచ్చి చేయలేరు కదా. వీళ్ళు మన గుడికి అనుమతి అడుగుతున్నప్పుడు ఎక్కడ కొత్త చర్చి మొదలెడుతున్నా ఆ చర్చికి అనుమతి ఉందా, ఆ చర్చి కాదు పాత వాటిని కూడా కట్టిన వాటికి కూడా అంతే సార్. అంటే ఆ ఇనిషియేషన్ నిజంగా ఆకివీడు మండలంలో మీరున్నారు కాబట్టి ముందుకు వెళ్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము రాజకీయ నాయకులు అంటే ఎట్లా చూసామంటే ఓటు బ్యాంకు కోసం వాళ్ళ గొంతెమ్మ కొరకలు తీర్చే వాళ్ళని చూసాం, కానీ మేము రూల్ ప్రకారమే వెళతాము అని చూస్తున్న ఫస్ట్ లీడర్ మీరే, నేను చెప్పాలి అంటే మాత్రం. అలాంటిది మీరు అంటే నా పర్సనల్ కోరిక అయితే మీరు డిప్యూటీ స్పీకర్గా కాదు సార్, ఒక మినిస్టర్గా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇంకా పై మినిస్టర్గా ఉంటే చేయలేము, అంటే రూలే కదా సార్. అప్పుడు కూడా రూల్ అయినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఓన్లీ రాజ్యాంగం ఏం చెప్పిందో దాని గురించే మాట్లాడుతున్నాను. అవును, యాజ్ ఎ హిందూ ఇప్పుడు మేము కూడా ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. రఘురామ కృష్ణరాజు గారు అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి అసలు రూల్ ఎలా ఉందో ఆ రూల్ పొజిషన్ బట్టి నడుచుకుంటే అదే మాట్లాడుతున్నాను. అంతే మేము చూస్తున్నాం, అదే మాట్లాడుతున్నాను. అవును. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే సార్, మీ మీద దాడి చేసిన వాళ్ళందరూ కూడా ఒక కులం కార్డు అడ్డం పెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు మతం మారిపోయారని. కానీ వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అంటే వాళ్ళు ఏ మతంలోకి మారారో ఆ మతం పేరు కూడా చెప్పుకోలేని దౌర్భాగ్యంలో ఉన్నారు. కానీ మీ మీద మాత్రం కులం వాళ్ళకి కూడా మతం మారుస్తున్నారు. అంతే కదా సార్, నిజమే. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు రూలింగ్ ఒకటి వచ్చింది మొన్ననే.
ఏమని అంటే మతం మారిపోయిన వాళ్ళకి బీసీసీ రిజర్వేషన్ ఎస్సీ వదులుకోవాల్సిందే అని చెప్పేసి. కానీ అవతల వ్యక్తి మతం మారిపోయాడు అని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలనే దాని మీద స్పష్టమైన గైడ్లైన్స్ రాలేదు సార్. దాని గురించి ఏమన్నా లేదు, ఎలా మారాడు అన్న దాని మీద కూడా 1950లోనే స్పష్టంగా ఉంది, హూ ఎవర్ ప్రొఫెసర్స్ క్రిస్టియానిటీ అంటే ఎవరైతే ఆ మతాన్ని విశ్వసించాను అని చెప్తాడో, చెప్తే చాలు, ఓకే నేను ఈ మతాన్ని విశ్వసిస్తున్నాను అని చెప్తే హూ ఎవర్ ప్రొఫెసర్స్ దే వుడ్ లూజ్ దేర్ the benefits offered to those communities under reservations or SC atrocity. అంటే యూ బీయింగ్ ఎ పీపుల్స్ రిప్రజెంటేటివ్ మీరు సో చెప్తున్నారు కాబట్టి అక్కడేంటంటే నేను ఒకరిది క్యాన్సిల్ చేయించాను. సార్ క్యాన్సిల్ చేయించింది ఎలా చేసామంటే అలా హ్యాబిచువేటెడ్గా పెట్టుకుంటూ పోతున్నాడు అందరి మీద కేసులు. ఏంటి పేరేంటి? జోసెఫా మరి పేరు హిందూ పేరు లాగా లేదు, ఏం చేస్తాడు అంటే ఒక చర్చి కట్టాయండి, రోజు చర్చిలో ప్రతి ఆదివారం ప్రేయర్స్లో పాల్గొంటాడు. ఎంత వయసు? ఒక 60-65 ఉంటాయి. మరి అయితే తల్లిదండ్రులు బహుశా మరణించి ఉండొచ్చు. వాళ్ళని హిందూ శ్మశాన వాటికలో దహనం చేశారా, లేక క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సమాధులు కట్టారా? సో ఏలూరుపాడు ఆ ఊరి పేరు, మా అమ్మమ్మ గారి ఊరే. సో ఆ శ్మశానంలోకి కెమెరా ఇచ్చి పంపితే మోస్ట్ ప్రామినెంట్ సమాధులు వీరి తల్లిదండ్రులే ఉన్నాయి అక్కడ. యెహోవా పిలిచాడు అని పెద్ద పెద్ద అన్నీ పెట్టి ఉన్నాయి. సరే స్కూల్లో కూడా వెరిఫై చేద్దాం అంటే కొంతమంది ముందే జాగ్రత్త పడతారు స్కూల్లో. సునీల్ కుమార్ లాంటి వాళ్ళు, ఇతనికి కొంచెం వయసు ఎక్కువ కాబట్టి బహుశా అంత జాగ్రత్త పడినట్టు లేడు. ఆ స్కూల్ సర్టిఫికేట్లో క్రిస్టియన్ బీసీసీ అని రాసింది అప్పుడు. ఓకే బట్ అతనికేమో ఎంఆర్ఓ ఏమో వాటికి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చాడు. కానీ నిజంగా మీ ఎఫెక్ట్ ఎంత పడిపోయిందంటే సార్, నిన్న మొన్న ఒక ఈ సెలబ్రిటీస్లో సోకాల్డ్ సెలబ్రిటీ నీల్ కుమార్ సార్, ఆ నీల్ కుమార్లో ఒకళ్ళ తండ్రి చనిపోతే వాళ్ళ మతాచారాన్ని కాకుండా పక్క మతాచారాన్ని అరువు తెచ్చుకుని వాళ్ళ నాన్నని అన్యాయంగా వేరే మతాచారం ప్రకారం చేయాల్సి వచ్చింది. అంటే చివరికి వాళ్ళ తండ్రి ఏమైపోయినా పర్వాలేదు, తండ్రి ఆత్మ ఎటుపోయినా పర్వాలేదు, మేము మా రిజర్వేషన్ని కాపాడుకోవడానికి ఏ వేషమైనా వేస్తాం అన్నట్టుగా చేస్తారు. నిజంగా దిస్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ సార్. ఎందుకంటే తీర్పు వచ్చింది, కానీ ఆ తీర్పును చూపెట్టి భయపెట్టే ఫోర్స్ కూడా ఒకటి కావాలి చట్టంలాగా. ఎందుకంటే అసలు చాలా దారుణం ఏంటంటే విజయ్ కుమార్ అనే మరొక నీల్ కుమారుడు ఏం చెప్పింది సుప్రీంకోర్టు? 70 సంవత్సరాలుగా మనం చేస్తున్నాం కదా, రాజ్యాంగంలో ఉంది, మనం 70 సంవత్సరాలుగా ఏం చేస్తామో అదే చేస్తాం. వై షుడ్ బి బాదర్ అబౌట్ సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మరి సరే కన్ఫర్డ్ ఐఏఎస్ అయినప్పటికీ కూడా మరి కనీస జ్ఞానం లేకుండా మరి అతను ఒక పార్టీ కూడా పెట్టి అంటే లిబరేషన్ కాంగ్రెస్ అని. అతనికంటే నలుగురికి ఇండిపెండెంట్లకి ఇతనికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. వీడియోలో బాగానే మాట్లాడు, ఏదో కొంచెం మంచి వాయిస్ ఉంది, కాకపోతే విషయం లేదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఎప్పటి నుంచో నడుస్తున్నంత మాత్రాన, 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నా 100 ఏళ్ళ నుంచి జరుగుతున్నంత మాత్రాన తప్పు కొనసాగిస్తామా? తప్పు అనేది ఏదో ఒక స్టేజ్లో దిద్దుకోవాలి కదా సార్. అండ్ అది మరి అది అతను అలాగా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. ఇదిగో ఇప్పుడు ఈ జడ మరి అతను కూడా మరి ఇప్పుడు ఒక రూల్ మాట్లాడినప్పుడు అందరికీ కూడా అదే వర్తిస్తుంది అంతే కదా సార్. తర్వాత మళ్ళీ నేను వస్తే వారు వన్ సైడు గొడ్లోడు తీస్తుంటాం. ఈ గొడ్లోడు తీసి చుట్టాలు ఏంటో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఏంటో కూడా అర్థం కావట్లా. మాట్లాడితే గొడ్లోడు తీస్తుంటానంటాడు. ఇప్పుడు ఎవరినన్నా తన్నాలంటే ఆయన గొడ్డలోడు తీసుకోవాలా? ఏం మరి వాళ్ళ ఆనందం ఏంటో తెలియదు. అదే పైగా మగవాడిని. అదే కదా సార్, అంటే వాళ్ళ ఫ్యాంటసీస్ ఏంటో మరి వాళ్ళకి ఏంటో మరి అసహ్యంగా మాట్లాడుతున్నారు చాలా. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఈ ప్రెషర్లో మీరు ఎట్లా తట్టుకుంటున్నారు సార్? అంటే అసలు భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచన ఉందా? అంటే దీనివల్ల నాకు ఓటు బ్యాంక్ పోవచ్చా, లేకపోతే ఓటు బ్యాంక్ యాడ్ అవ్వచ్చా, లేకపోతే నా మీద ఇమేజ్ పడిపోవచ్చా? ఎడిషన్ ఆఫ్ ఓట్స్ ఆర్ డిడక్షన్ ఆఫ్ ఓట్స్ గురించి అయితే అసలు నేను కొంచెం కూడా ఆలోచించట్లా. ఓకే. కాకపోతే
ఒక డౌట్ వస్తుంది. నిరంతరం నిత్యం చంద్రబాబు నాయుడు గారిని తిట్టిపోసే ఛానల్స్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు వలన పాపం చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు దారుణంగా దెబ్బతింటుంది అని చెప్పి లబోదిబోమని ఏడుస్తున్నారు. బాగుంది. అంటే ఎప్పుడు తిట్టిపోసేవాళ్ళు ఇప్పుడు ఆయన అభ్యున్నతి దెబ్బతింటుంది, ఆయన ఓట్లు దెబ్బతింటాయేమో, ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీని కాపాడుకోవడానికి రఘురామకృష్ణరాజు మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది అర్థం కావట్లేదని చెప్పి ఏడ్చేస్తున్నారు అదాలో. సరే, ఇప్పుడు మీరు చేస్తున్నది అయితే 100% ధర్మ పోరాటం. కాదు ఇది కంప్లీట్ చేయండి. ఏడ్చేస్తున్నారు వాళ్ళు. ఎందుకురా ఎప్పుడు బాబు గారిని తిట్టేవాళ్ళు ఎంతలాగా ఏడ్చేస్తున్నారు అని ఆలోచిస్తే, ఎందుకంటే బాబు గారు కీడు కోరుకునేవాళ్ళు వాళ్ళు నిరంతరం. పైగా పక్కా నీళ్ళు ఛానల్స్ అవి. అవును. ప్రజా చైతన్యం, ది న్యూస్, ఎంతసేపు సంకనాహి బ్యాచ్ పచ్చిగా చెప్పుకోవాలి అర్థం కావాలంటే. ఆ ఎవరు ఏడ్చేస్తున్నారు. రఘురామకృష్ణరాజుని ఎన్నాళ్ళు సహిస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఇలాగా. అమ్మా వీళ్ళు ఏడుస్తున్నారంటే ఏంట్రా ఇది, ఏమన్నా మా పార్టీకా లేకపోతే పోనీ నాకేమైనా అడ్వాంటేజ్ ఏమన్నా ఉందా అనే అనుమానాలు వారి రోదనల నుంచి నాకు అనిపిస్తుంది. ఏదన్నా బెనిఫిట్ ఉందేమో అని. కానీ నేనైతే అటువంటి బెనిఫిట్లు వస్తాయని కానీ, ఏదన్నా ఓట్లు పోతాయని కానీ అటువంటి ఆలోచన నాకు లేదు. వీళ్ళ వికృత చేష్టల వలన కొంచెం అనుమానం అయితే వస్తుంది. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా సార్, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఇప్పుడు ఇదంతా పంచాయతీ వద్దు, నీకు రామాలయం కావాలా పార్టీ కార్యాలయం కావాలా తేల్చుకో అంటే ఏం చెప్తారు అని అడుగుతారా? అనిపిస్తుందా మీకు? లేదు, అనిపించే అవకాశం లేదు. ఎందుకంటే అసలు నేనున్న పదవికి పార్టీ కార్యాలయానికి వెళ్ళే అనుమతే లేదు. ఓకే, సో రామాలయం ఫిక్స్. సో అంచేత నేను ఈ పదవిలో ఉన్నంతకాలం కార్యాలయానికి నాకు అనుమతి లేదు. ఎందుకంటే ఐఎమ్ సపోజ్ టు బి నాన్ పొలిటికల్. ఓకే. కానీ రాజ్యాంగం ఏం చెప్పిందంటే నాన్ పొలిటికల్గా ఉండాలి, కానీ రిజైన్ చేయవలసిన అవసరం లేదు అని. ఇది కూడా తెలియని ఒక నీలికోట్ లాయరు, అభినవ్ అంబేద్కర్ లాగా తనకు తాను ఫీల్ అయ్యే ఒక నీలికోట్ లాయరు అసలు డిప్యూటీ స్పీకర్ అయ్యి పార్టీకి రాజీనామా చేయకుండా ఎలాగ ఉంటాడు, సబ్మిట్ యువర్ రెసిగ్నేషన్ అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. అరే ఈ ఫండమెంటల్ కూడా తెలియకపోతే ఎలాగరా బాబు? అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని శాసనసభలు నడిచినాయి, ఇంతమంది స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లు వాళ్ళందరూ పార్టీలకు రాజీనామా చేశారా సరే? ఒక్కరు కూడా చేయలే. మరి ఈ యాంటీ డిఫెక్షన్ బిల్ 84లో వచ్చిన తర్వాత కూడా అందులో స్పెసిఫిక్గా స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని ఎగ్జామ్ చేశారన్న సంగతి కూడా అతనికి తెలియదు. ఎగ్జామ్ చేసినా కూడా ఒకరు కూడా చేయలే. ఒకే ఒక్క వ్యక్తి పార్టీకి రాజీనామా చేసింది లోక్సభ స్పీకరు నీలం సంజీవ్ రెడ్డి గారు 69లో. నేను ఇంపార్షియల్గా ఉండాలి, సో అంచేత నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఆయన చేశారు. అది పర్సనల్ చాయిస్ అయి ఉండొచ్చు. అది పర్సనల్ చాయిస్. బ్రిటిష్ లాలో ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, స్పీకర్ హ్యాస్ టు రిజైన్ ఫ్రమ్ హిస్ పార్టీ. బట్ ఇక్కడ అది పెట్ల. బట్ అయినప్పటికీ కూడా మోరల్గా, బట్ అసెంబ్లీ జరిగేటప్పుడు 100% వీ హ్యావ్ టు బి న్యూట్రల్. బట్ ఆ పదవిలో ఉన్నాం కాబట్టి మా మహానాడుకు కానీ ఇంకా వేరే పార్టీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేస్ మీటింగ్లు రెగ్యులర్గా పార్టీ తరఫున జరిగేది, సో వాటికి దూరంగా ఉంటాం. పార్టీ తరఫున జరిగే వాటికి దూరంగా ఉంటాం. ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉన్న కార్యక్రమాలు రెగ్యులర్గా అటెండ్ అవుతాం, కానీ పార్టీ ఆఫీసులకు వెళ్ళటం లేదా పార్టీ పాలిట్ బ్యూరో మీటింగ్లు అటువంటి వాటికి. కానీ మీరు నోటీస్ చేశారో లేదా సార్, మీరు కదిపిన ఒక్క ఆకివీడి దెబ్బకి
తెలుగు 2 రాష్ట్రాల్లో ఉండే పాములన్నీ కూడా పుట్టల నుంచి బయటకు వచ్చేసినాయి. ఈ మత ప్రచార పాములన్నీ కూడా వచ్చేసి వాళ్ళ విషస్వరూపాన్ని ఇప్పుడు ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చేస్తున్నాయి. అంటే మేము 10 ఏళ్ల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో మీరు ఈ 4 నెలల నుంచి చేసే పోరాటం వల్ల ఇంకాస్త ఎక్కువ మందికి తెలిసిపోయింది. అమ్మ వీళ్ళంటే ఈ మత ప్రచారం పేరుతో వీళ్ళు చేస్తున్న దారుణాలు ఇన్నా అని చెప్పేసి. అవును, కొన్ని ఫ్యామిలీ కేసులు కూడా మాకు ప్రజా దర్బారు వీటిల్లో వస్తూ ఉంటాయి. కొంతమంది భర్తలు రోధిస్తూ ఉంటారు. సడన్గా మా భార్యని అక్కడ ఏదో చర్చ వచ్చిందండి, వాళ్ళు మార్చేశారు, నన్ను మతం మారకపోతే ఊరుకోనంటుంది, చాలా ఇబ్బందిగా ఉందనే ఇవి ఈ బలవంతపు ఈ మార్పిళ్ళ వలన కుటుంబాలు విచ్ఛిన్నం, కొన్ని కుటుంబాలు దెబ్బతింటున్నాయి. సో కాబట్టి యాంటీ కన్వర్షన్ బిల్ నా దృష్టిలో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. సో కాబట్టి ఏమన్నా ఈ సంవత్సరం ఆ బిల్లు వస్తుందేమో చూడాలి. అలా అంటే మీ నోటి చలవ వల్ల మీ ప్రయత్నం వల్ల అటువంటి బిల్ లాంటిది వచ్చిందంటే మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మానికి ఎంతో కొంత సేఫ్టీ దొరుకుతుంది అని నాకు ఆశాభావం ఉంది. కారణం ఏంటంటే సార్, పాస్టర్లు మత ప్రచారం ముసుగులో హిందూ దేవీ దేవతల గురించి, హిందూ ఆచారాల గురించి, హిందుత్వ నాయకుల గురించి మరి పర్టికులర్గా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైతే చాలా అన్యాయం ఎవరైతే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంచెం హిందుత్వం గురించి మాట్లాడుతున్నారో వాళ్ళ మీద విపరీతమైన దూషణ పర్వానికి దిగిపోతా పవన్ కళ్యాణ్ గారిని అయితే డైరెక్ట్గా తల నరికేస్తామని ఒక చర్చిలో చెప్పారు. ఎందుకు ఆ చర్చికి అనుమతి ఉందా లేదా, ఆ పాస్టర్కి బీసీసీ ఉందా లేదా, ఎవరు ఎంక్వైరీ కూడా ఇలా వాడు క్షమాపణ చెప్పగానే అయిపోయింది. సో ఇలాంటి వాటన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకునే ఇలాంటి ఒక యాక్ట్ ఏదన్నా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. నిజంగా ఇంతసేపు మీతో మాట్లాడిన తర్వాత ఒకటే అనిపించింది, అదే సినిమాలో మహేష్ బాబు గారి డైలాగ్ ఉంది, మీ కాన్ఫిడెన్స్కి, మీ కన్విక్షన్కి, మీ కమిట్మెంట్కి టేక్ ఏ బౌ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అండ్ మీ ఆధ్వర్యంలో ఇంకా అంటే రాజకీయంగా అదేవిధంగా చట్టాల పరంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయని, సనాతన ధర్మం కాపాడబడుతుందని, హిందూ ఆత్మగౌరవం నిలబడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.